కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. కార్మికుల బతుకులను బుగ్గిపాలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లను తెస్తోందని దుయ్యబట్టారు. పాలకులకు కార్మికుల ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే ఎక్కువయ్యాయని ఆరోపించారు. మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను కార్మికులంతా విజయవంతం చేయాలని రాంబాబు పిలుపునిచ్చారు. నవంబర్ 21, 2025 భారత కార్మిక వర్గానికి చీకటి రోజు. సంవత్సరాల తరబడి చరిత్రలో అనేక పోరాటాలు చేసి కార్మిక వర్గం ఒకటి అనేక చట్టాలని అనేక ప్రయోజనాలని తీసుకొచ్చుకుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ దీన్ని కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీఆర్టీయూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు దేశవ్యాప్తంగా చేసినాం. అయినప్పటికీ కూడా మందబలం ఉందనే పేరుతోటి ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలని కోడ్లని ముందుకు తీసుకుపోతూ ఉంది. 29 చట్టాలని ఏ ప్రయోజనాలు అవుతున్నాయో ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి పెట్టుబడిదారులకి విదేశీ పెట్టుబడిదారులకి ఉపయోగపడే అంశాలని కోడ్లల్లో చేర్చి ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈరోజు విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం స్వదేశంలో కష్టజీవుల్ని శ్రామికుల్ని కార్మికుల్ని ఇబ్బంది పెట్టే విధానాలను తీసుకొస్తూ ఉంది. అందుకని ఈ 4 లేబర్ కోడ్లని ఇలా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటిని వ్యతిరేకిస్తూ రేపు నవంబర్ 26న ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి నిరసన తెలియజేస్తున్నాయో ఆ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని ఆలోచన చేసుకొని వెంటనే ఈ 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని అనేక త్యాగాలతోటి సాధించుకున్న కార్మిక చట్టాలని మళ్ళా వాటిని యథాతథంగా ఉంచేటట్టుగా ఏదైనా మార్పులు చేస్తే కార్మికులకు ఉపయోగపడే చేయాలి. కార్మికులు అడగనివి పెట్టుబడిదారులు అడిగినవి మార్పులు చేసుకుంటూ ఇవాళ కార్మిక వర్గానికి మేలు చేస్తున్నామని చెప్పేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం బొంక చూస్తున్నదో దాన్ని కార్మిక వర్గం తిప్పికొట్టుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 26వ తారీఖున ధర్నాని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.